ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. అమెజాన్ అలెక్సా, యాపిల్ సిరి. ఈ మధ్య నేను తాడేపల్లిగూడెంలో ఒక గృహాన్ని దర్శించాను. వారి 2 గదుల్లోనూ అమెజాన్ అలెక్సా పరికరాలు ఉన్నాయి. మాటతో మనం చెప్పే సూచనలను పాటిస్తాయి. స్విచ్ ఆన్ ద లైట్ అంటే లైట్ వేస్తుంది, స్విచ్ ఆఫ్ ద లైట్ అంటే లైట్ ఆర్పుతుంది, కనెక్ట్ టు డింపు అంటే డింపుకు కాల్ చేస్తుంది. ఇలాగూ మనం ఏదైనా చెబితే ఆ పరికరము వెంటనే దానిని అమలు చేస్తుంది. ప్రియులారా, ఆ పరికరాలు కాకుండా భూమిలోని మూలకాలు మన స్వర సూచనలను బట్టి నడుచుకోవటం ఎప్పుడైనా జరిగిందా? కానీ దేవుడు పలికిన ఒక డైనమిక్ వాక్యమునకు భూమి యొక్క మూలకాలు స్పందించుట ఆదికాండంలో మనం చూస్తాం. కీర్తన 33:9 ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అని మనం చదువుతాం. ఈ అలెక్సా మరియు యాపిల్ సిరులు పరిమితంగానే మనకు సహాయం చేస్తాయి, పరిమితమైన పనులు మాత్రమే చేయగలవు. కానీ సృష్టి వారంలో దేవుడు 7 సార్లు మాట్లాడాడు. 7 సార్లు కూడా దేవుడు చెప్పింది అక్షరాల జరిగింది. సర్వశక్తుడైన దేవుడు ఆయన వాక్కు పలకగానే ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనములో వెలుగు కలిగినది, అదే అధ్యాయం 6వ వచనంలో ఆకాశ విశాలము కలిగినది, 9వ వచనంలో ఆరిన నేల కలిగినది, 11వ వచనములో భూమిలోని మూలకములు స్పందించి ఆ భూమి నుండి విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షాలు మొలిశాయి, 14వ వచనంలో ఆకాశ జ్యోతులు కలిగాయి, 20వ వచనంలో నీటిలోని జలచరాలు కలిగాయి, 24వ వచనంలో భూమి నుండి వాటి జాతి ప్రకారం పశువులు, పురుగులు, అడవి జంతువులు పుట్టాయి. ఇవన్నీ దేవుని యొక్క వాక్కు ద్వారానే సృష్టించబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని చెబుతూ 1:4లో ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు అని చెబుతూ ఉన్నాడు. అంటే సృష్టించినది ఆయన మాట, నిర్వహించేది ఆయన మాట, అలాగే కంపింపచేసి లయపరిచేది కూడా ఆయన మాటయే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:26. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుడు తన మహత్తు గల వాక్కు చేత ఈ ప్రపంచాలను నిర్మించాడు. ఆయన తన మహత్తు గల మాట చేత మన ఆత్మను రక్షించాడు. ఈరోజు మనం వింటున్న దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించు శక్తి గలది. అలాగే దేవుడు ఇశ్రాయేలీలను తన వాక్కును పంపి బాగు చేశాడు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. అందుకే ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఆ వాక్యమును వింటున్నప్పుడు శూన్యములో సృష్టి కలిగినట్లు లేని పరిశుద్ధత మనకొస్తుంది, లేని అభిషేకము వాక్కు ద్వారా మనం పొందుకోగలం. ప్రియులారా, ఈ ఆలివ్ టీవీ ఛానల్ ద్వారా ప్రతి ఉదయము మీకు అందించే దేవుని వాక్యము కూడా మీలో అట్టి గొప్ప మార్పును కలుగు చేస్తుంది. గనుక ఈ మాటలను వినండి, అనేకులకు వినిపించండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యము ఎంత శక్తి గలదో ఈ సందేశము ద్వారా మీరు మాతో మాట్లాడారు. భూమి యొక్క మూలకాలు నీ వాక్కునకు స్పందించి ఈ ప్రకృతిలో చెట్లను, పండ్ల మొక్కలను, జంతుజాలమును మొలిపించినది. అట్టి శక్తిగల వాక్యము ఈరోజు మాకిచ్చారు. నీ వాక్కు ద్వారా మమ్మలను స్వస్థపరచి విడిపించి మాలో మంచితనాన్ని కలిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.